Good morning, dear children. How are you, dear children? Okay. I am also fine, dear children. Yesterday, we started the new lesson. What is that lesson name? Yadagiri Gutta. Okay, na? Okay, sir. మనం ఈరోజు యాదగిరి గుట్ట అనేది ఏ జిల్లాలో ఉందని చెప్పుకున్నాం మనం నిన్న. నల్లగొండ అంటే అది పూర్వపు నల్లగొండ జిల్లా. మరి ప్రస్తుతం ఇదేమో పాత నల్లగొండ జిల్లా. ఈ నల్లగొండ జిల్లాను మళ్ళీ ఏం చేసినా మళ్ళీ కొన్ని జిల్లాలు చేసారు కొత్తగా. ఏమేం చేసారు మరి అవి? ఒకటి యాదాద్రి, చెప్పండి యాదాద్రి అండి. యాదాద్రి భువనగిరి, యాదాద్రి భువనగిరి. ఇంకొకటి ఏం చేశారు? ఈ నల్లగొండ అలాగనే ఉంది నల్లగొండ. మళ్ళీ ఇంకేం చేశారు? దీన్ని సూర్యాపేట ఇంకో జిల్లా చేశారు. సూర్యాపేట జిల్లా కూడా చేశారు. అర్థమవుతుందా మీకు? ఇట్లా ఏం చేశారంటే మన తెలంగాణ ఎప్పుడు ఏర్పడ్డదని చెప్పాను? 2014 జూన్ 2. మరి అంతవరకు అప్పుడు ఎక్కడ ఉంది? మరి అంతవరకు ఇట్లా ఆంధ్రప్రదేశ్ ఇట్లా ఉండేది అనమాట. అర్థమవుతుందా? ఇట్లా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఏం చేశారంటే ఇట్లా డివైడ్ చేసి అంటే ఏంది? ఈ భూమి ఇక్కడ పలగొట్టి దీని ఇక్కడ పలగొట్టేసిరా? లేదు, ఒక బార్డర్ ఉంటుంది అన్నమాట దాన్ని. ఇప్పుడు మన ఇండియా ఉందిరా, ఇండియా. ఇది 1947 వరకు ఇక్కడ ఇట్లా పాకిస్తాన్ ఉండేది. ఇక్కడ ఈ మధ్యలో బంగ్లాదేశ్ ఉంటుంది. ఈ మధ్యలో ఏముంటుంది? దిస్ ఇస్ ద ఇండియా. అవునా? ఇది 1947 వరకు ఇట్లా ఉండేది ఇండియా. అర్థమైందా? అయితే 1947 ఆగస్టు 14లో ఏమైంది? నైట్ రోజు ఆగస్టు 14 రోజు ఇండియా పాకిస్తాన్, దీన్ని ఏమంటారు? పాకిస్తాన్. ఈ పార్ట్ ఏమంటారా? పాకిస్తాన్. ఈ పార్ట్ ఉందా? బంగ్లాదేశ్. మరి ఈ రెండు కలిసే ఉండే 1971 వరకు. అర్థమవుతుందా? ఏది? ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఒక దేశం ఉండే. ఫస్ట్ ఇదంతా కలిపి ఒకటే దేశం ఉంది. దీన్ని ఏమన్నా వాళ్ళు? ఇండియా. మీకు మొన్న ఫస్ట్ పాఠంలో చెప్పినాను, మన పాఠంలో ఏమని? 1757 నుండి 1947 వరకు. అర్థమైందా? ఈ 190 ఇయర్స్, అవునా? 190 ఇయర్స్ మనల్ని ఎవరు పరిపాలించారా? బ్రిటిష్ వాళ్ళు. మన గ్లోబ్ ఉందా ఇట్లా? ఇదైతే ఈక్వేటర్, భూమధ్య రేఖ. భూమి మధ్య కూడా పోతుంది భూమధ్య రేఖ. అవునా? ఇక్కడ మన ఇండియా ఇక్కడ భూమధ్య రేఖ పైన ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఇండియా. అర్థమైందా? మరి దీనికి వెనక సైడ్ ఇటు సైడ్ ఇటు పోతే యూరోప్ ఉంటుంది. యూరోప్లో ఇంగ్లాండ్ ఉంటుంది. ఆ ఇంగ్లాండ్ నుండి వాళ్ళు ఇట్లా వాటర్లో వచ్చి సముద్రంలో వచ్చి పడవలలో వచ్చి మన దేశాన్ని మెల్లగా ఆక్రమించేసి. ఎప్పుడు వచ్చి మన ఇండియాకి వాళ్ళు ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు 1600 ఆ సంవత్సరంలో వచ్చింది. 1600 నుంచి 1757 150 సంవత్సరాల్లో మెల్లగా మన దేశాన్ని మొత్తం ఆక్రమించారు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళని ఆ బ్రిటిష్ని ఇంకేమంటారు? ఇంగ్లాండ్ అని అంటారు. ఇంగ్లాండ్. ఇంకా ఏమంటారు దాన్ని? యూకే. యు అంటే యునైటెడ్.
కే అంటే కింగ్డమ్, యునైటెడ్ కింగ్డమ్ అని కూడా అంటారు దీన్ని. 3 పేర్లు: బ్రిటిష్, ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్డమ్. ఇంకా ఏమంటారు? గ్రేట్ బ్రిటన్ అని కూడా అంటారు. బ్రిటిష్ వాళ్ళు ఉంటారు కాబట్టి బ్రిటన్. ఇదే అనమాట. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1600లో వచ్చేసి 1957 వరకు 150 ఇయర్స్లో ఇండియా మొత్తం వాళ్ళు ఆక్రమించేసుకున్నారు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించేసుకుని 1947లో మనకు ఫ్రీడమ్ వచ్చేసింది. ఈ మహాత్మా గాంధీ, ఆల్ ద ఫ్రీడమ్ ఫైటర్స్, గొప్ప గొప్ప స్వతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు కదా. ఎవరు? మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, వీళ్ళంతా కలిసి ఫైట్ చేసి బ్రిటిష్ వాళ్ళ మీద ఫైట్ చేసి మనకు స్వతంత్రాన్ని తెచ్చిచ్చారు. ఆ ఫ్రూట్స్ ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. చూడండి, మన క్లాస్లో హాయిగా కూర్చొని మంచిగా ఫ్యాన్స్ వేసుకొని, లైట్స్ వేసుకొని, పెద్ద బోర్డు, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ డ్రెస్సులు, ఫ్రీ ఫుడ్, ఫ్రీ రాగి జావా, ఫ్రీ ఎగ్, we getting everything free na. How it is possible? Because of freedom. We are free, we are in the free country, avana. But before 1947 the situation is not like this. ఇలా ఉండేది కాదు అప్పుడు మన పరిస్థితి. మీరు సినిమాలు చూశారు కదా, RRR సినిమా, RRR సినిమా చూసారా? బ్రిటిష్ వాళ్ళు ఎంత క్రూరంగా ఉండేవాళ్ళు అప్పుడు. ప్రజలకు సరైన అవకాశాలు ఉండేవి కాదు. మరి ఈ ఇండియా మొత్తము 1757 నుండి 1947 వరకు ఇండియాను మొత్తం బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. కానీ మన తెలంగాణ ఉందా? ఇది ఇక్కడ ఉంటుంది మన తెలంగాణ. ఇది ఉందా మన తెలంగాణ? ఈ తెలంగాణను మాత్రం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించలేదు. ఎవరు పరిపాలించాలని చెప్పిన? నిజాం రాజులు. అర్థమైందా? 7 నిజాం రాజులు. వీళ్ళు ఎప్పటి నుంచి ఎప్పుడు పరిపాలించిన తెలంగాణను? 1724 నుండి 1948 వరకు. ఇండియాకేమో 1947 ఆగస్ట్ 15 వచ్చింది ఫ్రీడమ్. కానీ తెలంగాణకు మాత్రం అప్పుడు రాలే. 1948 సెప్టెంబర్ 17 రోజు వచ్చింది. ఎవరికి? తెలంగాణ. కన్ఫ్యూజ్ అవుతుంది మీకు ఏదంతా? కన్ఫ్యూజ్ కావద్దు, తెలుసుకోవాలి మన 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 చరిత్ర. ఇట్లా వచ్చిన తర్వాత 1948 నుండి మరి 2014 వరకు మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో కలిసి ఉంది. 1948 ఏం కాదు కానీ 1956 నుండి 2014 వరకు మన తెలంగాణ ఆంధ్ర కలిసి, ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉందన్నమాట. అర్థమైందారా? వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆర్ యూ అండర్స్టాండింగ్? ఇంట్రెస్టింగ్ గా ఉందా ఈ స్టోరీ? ఎందుకంటే మన స్టేట్ గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. మీరు ఏం రాసుకోవద్దు, వినండి. లాస్యా డోంట్ రైట్ అన్న, జస్ట్ యూ లిజన్ కేర్ఫుల్లీ. మనకు LSRW ఇంపార్టెంట్. LSRW ఫస్ట్ లిజన్. అన్నిట్లలో ఈ 4లో ఇంపార్టెంట్ థింగ్ ఏంది? లిజనింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మనకు శ్రద్ధగా విన్నట్లయితేనే మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఫిక్స్ అయిపోయిందంటే ఇంకెప్పుడు మర్చిపోలేము. కాబట్టి యూ షుడ్ బి ఇన్ అటెన్షన్ పొజిషన్ and listen carefully. Okay my dear children? If you not understand anything, you stand up and ask me. I will repeat again. If you not understood anything, I will explain you. మీకు ఏది రాకున్నా నన్ను అడగండి, నేను మీకు తప్పనిసరిగా మళ్ళీ చెప్తాను. డోంట్ ఫియర్, భయపడాల్సిన అవసరం లేదు. వై? బికాజ్ వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ నా. ఫ్రెండ్స్ మధ్యలో భయం ఉంటుందా? ఇక్కడ ఇంతవరకు 2014 జూన్ 2 మన తెలంగాణ ఏర్పడ్డా. తెలంగాణ ఏర్పడ్డప్పుడు మనకి ఎన్ని జిల్లాలు ఉన్నాయని చెప్పినాను? 10 జిల్లాలు. ఈ 10 జిల్లాలు ఎప్పుడు 30 ఎప్పుడైనా 2016లో ఏమైనా ఇవి 30. మళ్ళీ 2019లో ఏమైనాయి 33. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 33 ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్పినంటే ఈ నల్లగొండ, ఈ యాదాద్రి భువనగిరి మీకు అర్థం కావాలి, అంత స్టోరీ చెప్పిన. ఏది తెలుసుకున్నా మనం క్లియర్గా తెలుసుకోవాలి, పర్ఫెక్ట్గా గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందా? ఇంకా 33 జిల్లాలు వచ్చినాయిరా. అయితే అంతకుముందు 10 జిల్లాలు ఉంటే ఆ 10 జిల్లాల్లో ఈ నల్లగొండ ఒకటి. నల్లగొండ. మరి మన జిల్లా ఏంటి? మరి పాత జిల్లా మెదక్. మన పాత జిల్లా పేరు ఏంటి?
ఈ మెదక్ అట్నే ఉంది. ఈ మెదక్ను మళ్ళీ ఏం చేసినట్టే 2 కొత్త జిల్లాలు చేసారు. ఒకటేమో సంగారెడ్డి, ఇంకోటి ఏం చెప్పండి మనది. మన అంతకుముందుకు ఏముండే? ఈ 3 కలిపి ఒకటే ఉండే. ఏది? మెదక్ ఉండే. దాన్ని ఏం చేశారంటే మెదక్ ఒకటి, సంగారెడ్డి ఒకటి, సిద్దిపేట 3 జిల్లాలు చేశారు. సేమ్ అలాగే నల్లగొండను కూడా యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట ఇట్లా 3 జిల్లాలు చేశారు. ఆ 3 జిల్లాలలో ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలోనే మన ఇప్పుడు నేర్చుకుంటున్న పాఠం యాదగిరి గుట్ట ఉంది. అర్థమైందా? ఇది లెక్క. ఈ యాదగిరి గుట్ట మనకు ఎక్కడ ఉందని చెప్పినా మీకు మొన్న నేను. ఈ యాదగిరి గుట్ట ఇక్కడ మన హైదరాబాద్ ఉందనుకుంటే, ఇది వరంగల్ అనుకుంటే, ఇది వరంగల్ అనుకుంటే, ఈ హైదరాబాద్ నుండి వరంగల్ పోయే రోడ్లో ఇక్కడ హైదరాబాద్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ యాదగిరి గుట్ట ఉంటుంది. అర్థమైందా? డౌట్ ఉందా మీకు? ఇంకా వరంగల్ మార్గంలో ఉంది. ఎక్కడుందో యాదగిరి గుట్ట? అయితే ఇప్పుడు మనకు ఈ 3వ పారాగ్రాఫ్ 2వ పారాగ్రాఫ్ ఏం చెప్తున్నంటే ఋష్యశృంగుని. ఎవరు? ఋష్యశృంగుని. ఋష్యశృంగుడు అనే ఒక మహర్షి ఉండేవాళ్ళు. మన సినిమాలో చూస్తాం కదా, ఇట్లా గడ్డాలు వేసుకొని తపస్సు చేసుకుంటారు కదా, వాళ్ళను ఋషి అంటారు. ఆ ఋష్యశృంగుని కొడుకైన ఈ ఋష్యశృంగుడు కొడుకున్నట. ఈ ఋష్యశృంగుని కొడుకు పేరు ఏం పేరు? యాదర్శి. పేరేం పేరు? యాదర్శి అంటే ఏం చేసినట? యాదర్శి హనుమంతుని ఆశీస్సులతో ప్రతి పదాన్ని జాగ్రత్తగా మనము గుర్తుంచుకోవాలి. అందులో ఏమున్నాయి? యుక్తాక్షరాలు వచ్చినాయా, సంయుక్తాక్షరాలు వచ్చినాయా, గుణిత పదాలు గుణితాక్షరాలు ఉన్నాయా, ఏమున్నాయి జాగ్రత్తగా మనము గుర్తుంచుకోవాలి. ఆశీస్సులతో, ఆయన బ్లెస్సింగ్స్ తో, హనుమంతుని బ్లెస్సింగ్స్ తో. ఎవరి బ్లెస్సింగ్స్ తో? హనుమంతుని. యాదర్శి ఎవరు బ్లెస్సింగ్ తీసుకుంటూ? హనుమంతుని బ్లెస్సింగ్స్. హనుమంతుని యొక్క ఆశీస్సులతో, హనుమంతుని యొక్క ఆశీస్సులతో ఏం చేసిండు? ఈ గుట్ట పైన తపస్సు చేశాడని పురాణ కథలో ఉంది. పురాణాలు ఉంటే అనేక పురాణాలు అంటే ఒక పుస్తకాలు కథలు అన్నమాట. ఆ బుక్స్లో ఉంటే ఆ బుక్స్లో ఉందన్నమాట. అనేక పురాణాలు ఉంటాయి. ఇప్పుడు భాగవతం అని మనకు సినిమాలో టీవీలో వస్తాయి కదా, భాగవతం అని, అది కూడా ఒక పురాణం. భాగవత మహాపురాణం. మీకు తెలుగులో మళ్ళీ మనకు వేరే పాఠం ఉంది ఒకటి, అది వచ్చినప్పుడు చెప్తాను నేను. భాగవత పద్యాలు మనకు ఉన్నది, అది మనకు పోతన అంటే రాసిండు. మనం తెలంగాణ పద్యము, తెలంగాణ గీతం ఉంది కదా, మన తెలంగాణ గీతం ఏమని అలా పోతనది పురిటి గడ్డ ఉంటుంది కదా. ఆ పోతన అనేవాడే, పోతన అనే గండరు కొమడం భీముడే నీ బిడ్డ కాకతీయ కళాప్రబల రాణిలేక రామప్ప ఇట్లా ఆ పోతన ఒక పురాణం. భాగవతం అనే పురాణం సంస్కృత భాషలో ఉంటే దాన్ని తెలుగులో రాసిందన్నమాట. ఆ పద్యాలు మనకు వేరే పాఠంలో ఉంది. ఆ పాఠం మీకు వచ్చినప్పుడు చెప్తాం, సరేనా? ఇప్పుడు ఈ హనుమంతుని యొక్క ఆశీస్సులతో ఈ ఋష్యశృంగుని, కన్ఫ్యూజ్ కావద్దు మీరు, కష్టంగా ఉంటుంది ఈ పదము, బాగా పెట్టుకోవాలి. షాపు యావత్తు సంయుక్తాక్షరం. ఋష్యశృంగుని, ఋష్యశృంగుని, ఋష్యశృంగుని. ఈ ఋష్యశృంగుని యొక్క కుమారుడే ఎవరు? యాదర్శి. ఈయన ఏం చేసిండు? ఈ గుట్టపై, యాదగిరి గుట్ట ఉంది కదా, ఆ గుట్టపై ఏం చేసిన? హనుమంతుని యొక్క ఆశీస్సులతో తపస్సు చేసిండు. కూర్చొని తపస్సు చేస్తారు కదా, సినిమాలో చూస్తారు కదా, ఆ తపస్సు చేసిండు. ఆ తపస్సు ఎక్కడ ఉన్నది? పురాణ కథలో ఉన్నది. ఎక్కడున్నది? యాదర్శి తపస్సుకు మెచ్చిన నరసింహస్వామి ప్రత్యక్షమై, అంటే ప్రత్యక్షంగా దేవుడు, ఆ కనిపించిన దేవుడు ప్రత్యక్షమై అంటే కనిపించాడు. ఎవరు? నరసింహస్వామి ప్రత్యక్షమై భక్తుడు అంటే ఎవరికి? నరసింహస్వామికి అయిన భక్తుడు కాబట్టి భక్త ఏమి కావాలనో కోరుకో. నా కోసం తపస్సు చేస్తున్నావు కష్టపడి, మరి నేను నీకు కనిపించాను, నువ్వు లేగా నీకేం కావాలనో కోరుకో అని అన్నాడు, అని అడిగాడు.
దానికి యాదర్శి నాకు ఎటువంటి కోరికలు లేవు, నాకు ఇంకా వేరే కోరికలు ఏమి లేవు స్వామి, కానీ మీ రూపాన్ని దర్శించుటకే నేను తపస్సు చేశాను. మీ రూపం ఉంది కదా, మీరు ఎట్లుంటారో చూద్దామని నేను తపస్సు చేశాను. కాబట్టి నా కోరిక ఒక్కటే, మీరు ఈ గుట్ట పైననే వెలసి మా వంటి ఎందరో భక్తులకు నిత్యం దర్శనం ఇవ్వాలి. మీరేం చేయాలంటే ఈ కొండపై మీరు ప్రత్యక్షం అవ్వాలి స్వామి. ఈ కొండపై ఉండాలి మీరు. ఉండి మాలాంటి భక్తులు ఉంటారు కదా చాలామంది, వాళ్ళందరికీ నువ్వు దర్శనం ఇవ్వాలి. దర్శనం ఇవ్వాలంటే కనిపించాలి. దర్శనం ఇవ్వాలంటే ఏంటి? కనిపించాలి. ఓకేనా? దర్శనం ఇచ్చి అందరికీ దర్శనం ఇవ్వాలి స్వామి. నాకు దర్శనం ఇచ్చినావు కదా, అలాగే ఇక్కడ మీరు కొండ మీద ఉండి అందరికీ దర్శనం ఇవ్వాలని ఎవరు అడిగారు? ఎవరు అడిగిరా? ఎవరు అడిగిండు? నరసింహస్వామిని అడిగి. ఏమని అడిగిండు? నాకు కారు విమానం అని అడిగిండా? డబ్బులు ఇవ్వని అడిగిండా? నా కోరికలు ఏం లేవు స్వామి, మీరు ఈ కొండ పైన ఈ గుట్ట పైన మీరు ఉండాలి, ఉండి మా అందరికి భక్తులందరికీ నాలాంటి భక్తులందరికీ దర్శనం ఇవ్వాలి అంటే కనిపించాలి అని అడిగినాను. మరి ఏమైనప్పుడు చూద్దాం. ఆయన కోరిక ప్రకారం నరసింహస్వామి యాదగిరి గుట్టపై వెలిశాడు. అంటే యాదగిరి గుట్టపై వెలిశాడు. ఇప్పుడు మనం చూస్తాం యాదగిరి గుట్ట వెళ్ళినప్పుడు స్వామిని చూడవరా? చూడలేదా? వెళ్ళారా? వెళ్ళినప్పుడు చూస్తే మనకు తెలుస్తుంది. ఓకేనా? అప్పటి నుంచి ఆ గుట్టను యాదర్శి పేరు మీద యాదగిరి గుట్ట అని పిలుస్తుంది. ఈయన తపస్సు చేసిన వల్లనే నరసింహస్వామి అక్కడ వెలిశాడు కాబట్టి ఏమంటారు అప్పటి నుండి ఈ గుట్టను, ఈ గుట్ట ఉంది కదా గుట్టకు యాదర్శి పేరు మీద, ఈ యాదర్శి మహర్షులుగా ఈ యాదర్శి పేరు మీద దీనికి ఏమని పేరు వచ్చింది? యాదగిరి గుట్ట అని పేరు. ఏమని పేరు వచ్చిందా? ఆ గుట్ట పేరు ఏమైంది అప్పటి నుండి? యాదగిరి గుట్ట అని పేరు. అర్థమైన యాదగిరి గుట్ట అని పేరు ఎందుకు వచ్చిందో అదన్నమాట. నరసింహస్వామి స్వయంభూగా వెలిసిన స్వయంభూ అంటే స్వయంగా వెలిసిండు. ఆయన వచ్చి ఇక్కడ ఉన్నాడు యాదగిరి గుట్టలో నరసింహస్వామి. స్వయంభూగా వెలిసిన నారసింహ క్షేత్రం. నరసింహస్వామి ఉంటాడు కాబట్టి దాన్ని ఏమంటారా? నారసింహ క్షేత్రం. మీరు నిన్నే ఇక్కడ నారసింహ అంటే ఏందో, నారసింహ క్షేత్రం. క్షేత్రం అంటే ఉండేది, అంటే నరసింహస్వామి ఉండేది కాబట్టి నారసింహ క్షేత్రం అని అంటారు. బాడీ మొత్తం హ్యూమన్ బాడీ, హెడ్ ఒకటి లయన్, హాఫ్ లయన్ అన్నమాట. సగం లయన్ సగం హ్యూమన్ బాడీ, అందుకే నారసింహ. తల మాత్రం సింహం, బాడీ శరీరం మనిషి శరీరం, అందుకే నరసింహం. నరుడు సింహం రెండు కలుపుతున్నాం. మనిషిని ఏమంటారు? నరుడు అని కూడా అంటారు. అప్పటి నుండి స్వయంభూగా వెలిసిన నారసింహ క్షేత్రం ఆనాటి నుండి భక్తుల కోరికలను తీరుస్తూ దేదీప్యమానంగా వెలుగొందుతున్నది. దేదీప్యమానంగా అంటే చాలా బాగా ఉంటుంది అన్నమాట. దేదీప్యమానంగా ఇలాంటి కొత్త పదాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. దేదీప్యమానంగా మంచి కలర్ఫుల్గా, మంచి అట్రాక్షన్గా బాగా ఉంటుంది అన్నమాట. మనం ఇప్పుడు ఏదైనా దావతులు, రిసెప్షన్లు, పండుగలు అయినప్పుడు ఏం చేస్తాం? చంపి లైట్లు వేసి ఆ లైట్లు వేస్తే కదా మనం ఏమన్నా సీరియల్ లైట్లు ఏమంటే వెలుగుతూ ఉంటాయి, చక్కంటుంటాయి కదా. అట్లా దేదీప్యమానంగా మంచి వైభవంగా వెలిగిపోతుంది అన్నమాట. ఏది? ఈ యాదగిరి గుట్ట. మళ్ళీ ఏమవుతుంది? భక్తుల పాలిటి కల్పతరువుగా. భక్తులు వెళ్తారు కదా అక్కడ స్వామిని మొక్కడానికి, వాళ్ళకు కల్పతరువు. కల్పతరువు అంటే ఏంది? కోరిన కోరికలు ఇచ్చేదాన్ని కల్పవృక్షం అంటారు. కల్పవృక్షం అంటే ఏంది? వృక్షం అంటే చెట్టు. ఆ కల్పవృక్షం అంటే మనం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఏది కోరుకుంటే అది అవుతుంది అనమాట. మరి ఇక్కడ కూడా యాదగిరి గుట్టకు వెళ్ళి ఏమైనా కోరుకుంటే అది భక్తుల పాలిటి కల్పతరువుగా అయిపోయింది అనమాట. కల్పతరువు అంటే చెట్టు, తరువు అంటే చెట్టు, కల్పతరువు అంటే నువ్వు ఏది కోరుకుంటే అది ఇచ్చే క్షేత్రంగా అయిపోయింది యాదగిరి గుట్ట. అందుకే చాలామంది, నేను చెప్పినాను కదా, చాలామంది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుడితే ఆ పిల్లలకు యాదగిరి అని పెట్టుకుంటారని చెప్పారు. యాదమ్మ, అవునా? మన తెలంగాణలో చాలా మంది పేర్లు ఏముంటాయి? యాదగిరి, యాదమ్మ.
యాదయ్య. ఎందుకని ఈ పేరు లేదు. యాదగిరి పుట్టకు పోయి వాళ్ళు మొక్కడం వల్ల, పిల్లలు పుట్టడం వల్ల వాళ్ళకు యాదగిరి, యాదయ్య, యాదమ్మ అట్లా పెడతారు. సకల దుఃఖాలను దూరం చేసే పుణ్యక్షేత్రంగా కీర్తించబడుతున్నది. ఇంకా ఎలా కీర్తించబడుతుంది? యాదగిరి గుట్ట సకల దుఃఖాలను దూరం చేస్తాడు. మీరు అక్కడికి వెళ్ళి కోరుకొని స్వామికి మనస్ఫూర్తిగా మొక్కి, మరి మొక్కుంటే వస్తుందా? స్వామికి మొక్కితే మనకి ఏమొస్తుంది? కొద్దిగా ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ తోటి మనం శ్రద్ధతోటి ఉత్సాహంగా పనిచేస్తే మన పనులన్నీ తీరుతాయి. పనులు తీరడం వల్ల మన దుఃఖాలన్నీ పోతాయి. అర్థమైందా? ఇక్కడ నిద్ర చేస్తే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇక్కడ నిద్ర చేస్తే ఏమైతే నమ్ముతారో మంచి జరుగుతుంది. నిద్ర చేస్తారు, అక్కడ పోయి రాత్రి అక్కడ పడుకుంటారు. మనం స్వామివారి దీక్షను స్వీకరించడం, దీక్ష చేస్తారు. ఇప్పుడు మనం హనుమాన్ దీక్ష చేస్తాం కదా ఇక్కడ, అట్లా కూడా స్వామివారి దీక్ష. చాలా మంది హనుమాన్ దీక్ష, శివ దీక్ష, అయ్యప్ప దీక్ష చేస్తారు కదా. 21 రోజులు, 11 రోజులు, 40 రోజులు లేరా? అలాగే యాదగిరిగుట్టలో స్వామివారి దీక్షను స్వీకరించడం అంటే తీసుకోవడం. నేను పనులు స్వీకరిస్తున్నాను అంటే పనులు తీసుకుంటున్నాను. దీక్షను స్వీకరిస్తున్నంటే నువ్వు ఒక 10 రోజుల, 11 రోజుల, 20 రోజుల ఒక నియమ నిష్ఠలతో, ఒక మంచి క్రమబద్ధంగా, ఒక క్రమశిక్షణగా ఉదయం లేవడం, స్నానం చేయడం, ఒక నిష్ఠతో ఉండడానికి దీక్ష అంటాం. మనం కూడా ఒక దీక్ష ఉండాలి. ఎలాంటి దీక్ష మనకు? నేను LSRW పర్ఫెక్ట్ అవుతాను. రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ పర్ఫెక్ట్గా ఉంటాను. నేను అనుకున్న లక్ష్యం, మాకు ఒక లక్ష్యం ఉంది. నేను ఇప్పుడు ఒక మంచి డాక్టర్ అయిదాం అనుకుంటున్నాను, మంచి పోలీస్ ఆఫీసర్ అయిదాం అనుకుంటున్నాను, ఒక మంచి టీచర్ అయిదాం అనుకుంటున్నాను, ఒక మంచి IAS ఆఫీసర్, కలెక్టర్ అయిదాం అనుకుంటున్నాను. ఇట్లా మనందరికీ కూడా ఒక దీక్ష ఉండాలి. ఆ దీక్ష ఉండి మనం ఒక టైం టేబుల్ వేసుకోవాలి. మార్నింగ్ నుండి నైట్ వరకు, నేను మార్నింగ్ ఈ టైం నుండి ఈ పని చేస్తాను. క్లాస్లో ఏ రోజు హోంవర్క్ సార్ చెప్పింది ఆ రోజు ఇంటికాడ చేస్తాను. ఈరోజు ఈ రీడింగ్ కంప్లీట్ చేస్తాను. నా రైటింగ్ నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. చాలా నీట్గా ఉండాలి రైటింగ్ అని మనకు ఒక దీక్ష ఉండాలి. అర్థమవుతుందా? ఈ పాఠం నుండి మనం నేర్చుకోవాలన్నమాట. ఇంకేం చేశారు? గోశాలకు ఆవులను దానం చేయడం పుణ్యకార్యమని భావిస్తారు. గోశాల, గో అంటే గోవులు, గోవులు అంటే ఆవులు. గోశాలలో ఏముంటాయని? ఆవులు ఉంటాయి. ఆవులు ఏమిస్తాయి మనకు? పాలు, నెయ్యి, వెన్న, ఇట్లా అనేక మనకు తినే పదార్థాలు ఇస్తుంది. మరి ఆ గోశాలకు ఏం చేస్తారంట? ఆవులను దానం చేయడం పుణ్యకార్యం అని భావిస్తారు. పుణ్యం వస్తుంది అంటే మంచి పని అనమాట. మంచి పని చేస్తే ఏమైతే మనకు మంచి జరుగుతుంది, దాన్ని పుణ్యం అంటారు. చెడు పని చేస్తే ఆటోమేటిక్గా చెడు జరుగుతుంది. ఇప్పుడు జైలుకి ఎవరు పోతున్నారు? చెడు పనులు చేసేవాళ్ళు. మరి మంచి పనులు చేసేవాళ్ళు వాళ్ళు మంచి స్థానంలో ఉంటారు, వాళ్ళకి మంచి గౌరవం ఉంటుంది, వాళ్ళందరూ నమస్తే పెడతారు, వాళ్ళకి డబ్బులు వస్తాయి, హాయిగా ఆనందంగా ఉంటారు. పుణ్యం చేస్తే అంటే మంచి పని చేస్తే అట్లా దాన్ని పుణ్యం అని అంటారు. చెడు పని చేయడాన్ని పాపం అంటారు. ఇంత గొప్ప మహిమ కలిగిన ఈ క్షేత్రంలోని స్వామిని కీర్తిస్తూ చాలా మంది కవులు శతకాలు రచించారు. ఈ స్వామి ఇంత గొప్ప మహిమ ఉందిగా ఈ యాదగిరిగుట్ట నరసింహస్వామికి. ఈయన మీద ఆయనని కీర్తిస్తూ అంటే ఈయన గొప్పగా పొగుడుతూ అనేక మంది కవులు అంటే పద్యాలు పాటలు రాసే వాళ్ళు ఏమంటారు? కవులు. వీళ్ళు ఏం రాసిరట? శతకాలు. శతకాలు అంటే ఏం లేదురా, వీళ్ళు ఒక పద్యాలు ఉంటాయి. ఇప్పుడు మనకు వేమన పద్యం ఉంది కదా, ఏమని? తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ. ఇట్లా ఈ వేమ అంటే ఆ వేమను ఏం చేసిండు? ఈ అన్నిటిలో మకటం ఉంటారు. విశ్వదాభిరామ వినురవేమ. ఇలా 100 పద్యాలు రాస్తుందని ఏమంటారు? ఒక శతకం. మరి ఇట్లా అనేక మంది కవులు ఈ నరసింహస్వామి మీద శతకాలు రాసినారు. కవులు అంటే ఈ పద్యాలు రాసేవాళ్ళు, పాఠం రాసేవాళ్ళు. మన దేశభక్తి పాట నేర్చుకున్నాం కదా, దాన్ని ఎవరు రాసిరు?
అని పేరు చెప్పినా కదా. ఎవరు రాసిన దాన్ని? ఫస్ట్ పాఠం ఉంది కదా మన జెండాలో. శేషం లక్ష్మీనారాయణాచార్య రాలేదా? అట్లా అలాంటి కవులు అనేక మంది. ఇంతకుముందు చెప్పినా కదా, పోతున అనే కవి ఉండేవాడని చెప్పినా కదరా. ఆయన భాగవతాన్ని, సంస్కృతంలో ఉన్న భాగవతాన్ని తెలుగులో రాసింది. అట్లా అనేక మంది కవులు ఆయన ఆయన లక్ష్మీనరసింహస్వామి మీద అనేక శతకాలు రాసింది. ఇది ఈరోజు మనకు చాలు. మీరే ఇందులో నేను ఒకసారి చదువుతాను, మరోసారి చూడండి, మీరు నాతో పాటు చెప్పండి. ఋష్యశృంగుని కొడుకైన యాదర్శి హనుమంతుని ఆశీస్సులతో ఈ గుట్ట పైన తపస్సు చేశాడని పురాణ కథలో ఉన్నది. యాదర్శి తపస్సుకు మెచ్చిన నరసింహస్వామి ప్రత్యక్షమై భక్త ఏమి కావాలనో కోరుకో అని అడిగాడు. దానికి యాదర్శి నాకు ఎటువంటి కోరికలు లేవు, కానీ మీ రూపాన్ని దర్శించుటకే నేను తపస్సు చేశాను. నా కోరిక ఒక్కటే, మీరు ఈ గుట్ట పైననే వెలసి మా వంటి ఎందరో భక్తులకు నిత్యం దర్శనమివ్వాలి అని యాదర్శి కోరుకున్నాడు. ఆయన కోరిక ప్రకారం నరసింహస్వామి యాదగిరి గుట్టపై వెలిశాడు. అప్పటి నుంచి ఆ గుట్టను యాదర్శి పేరు మీద యాదగిరి గుట్ట అని పిలుస్తున్నారు. నరసింహస్వామి స్వయంభూగా వెలసిన నరసింహ క్షేత్రం ఆనాటి నుండి భక్తుల కోరికలను తీరుస్తూ దేదీప్యమానంగా వెలుగొందుతున్నది. భక్తుల పాలిట కల్పతరువుగా సకల దుఃఖాలను దూరం చేసే పుణ్యక్షేత్రంగా కీర్తించబడుతున్నది. ఇక్కడ నిద్ర చేస్తే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. స్వామివారి దీక్షను స్వీకరించడం, గోశాలకు ఆవులను దానం చేయడం పుణ్యకార్యమని భావిస్తారు. ఇంత గొప్ప మహిమ కలిగిన ఈ క్షేత్రంలోని స్వామిని కీర్తిస్తూ చాలా మంది కవులు శతకాలు రచించారు. ఇందులో మీకు ఏమైనా అర్థం కానీ ఉందా? ఏ పదమైనా అర్థం కాని పదాలు ఏమైనా ఉంటే అడగండి, నేను క్లియర్ చేస్తాను. అది క్లియర్ చేద్దాం. ఏదమ్మా? దేదీప్యమానంగా. దేదీప్యమానం అంటే ఏం చెప్పిన నేను చాలా బాగా అన్నమాట. దేదీప్యమానం ఏంటిరా? ఋష్యశృంగుని అది ఎక్కువ అన్నమాట. ఋష్యశృంగుని అంటే యాదర్శి వాళ్ళ ఫాదర్ నేమ్, వాళ్ళ నాన్నగారి పేరు. ఋష్యశృంగుని కొడుక యాదర్శి. ఈయన హనుమంతుడి యొక్క ఆశీస్సులతో తపస్సు చేసింది. తపస్సు చేస్తే నరసింహస్వామి ప్రత్యక్షమైంది. ఏం కావాలో కోరుకు అడిగితే, నాకు ఏమవుతుంది స్వామి, నాకు మీరు ఇక్కడ ఉండాలి,
అందరి భక్తుల కోరికలు తీర్చాలి అని కోరుకుంది. ఇది స్టోరీ, యాదగిరిగుట్ట స్టోరీ. అందరికి అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? మనం దీన్ని 1 by 1 చదవాలి, ఓకేనా? 1 by 1 చదివి ఏదైనా రాంది మనకు కఠిన పదం ఉంటే ఆ కఠిన పదాన్ని ఒక 3-4 టైమ్స్ పలికినాం అనుకో, అది మనకి స్పష్టంగా చదవడం వస్తుంది, అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అర్థమైందా? ఓకే డియర్ చిల్డ్రన్, దిస్ ద లెసన్ 2.